నాకు ఆ నెంబర్ వస్తుంది బిడ్డ పిల్ల మీద పాలన తడంగా వచ్చేసిన ఎక్కువ మాట్లాడక చింతపండు చేస్తుంది. అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 ఎవరు చేస్తావు చింతపండు? నిన్నే అట్టే సంకల పెట్టి నీ ఇంత పడి ఆడదాను ఇంతలా కూడా అనుకోకు. ఒక్కటే పారి ఇడిచి ఇట్లా కట్టెనిచ్చినట్టు ఇరుస్తా. అవునా బాగా అది అట్లనే కొడుతుంది కానీ మీ షెల్ వచ్చా కదా బాబు ఏడున్నది బాబు మీ అక్క మొగోడ ఏడుండే నీ వాడదాన వైనిటి నిన్నే చేసుకుంది బామ్మ. ఓయ్యా ఎండలు చేసి రెక్కలు పటమారబట్టే ఆ కూడు తినబుద్ధి అయితలేదు. 2 ప్లేట్ల మిర్చీలన్నా తీసుకోపోతీవి పానమంతా గాయ అవుతుంది. దోశనియావా నువ్వు గొర్రెల కాడికి వచ్చినప్పుడల్లా నీకు మిర్చీలు కావాలంటే దుడ్లు ఉండాలా నాతోనా? ఓహో నువ్వు వచ్చినప్పుడల్లా మిర్చి తెస్తే నేను ఇంకా గొర్రెలు అమ్ముకుంటా పోవాలా? ఉన్నట్టున్నాయి కదా పైసలు. నీ అవ్వ నాతో నడిన పైసలు. మొన్న లక్ష్మక్క అవ్వ చచ్చిపోయినప్పుడు ఆ బొందలగడ్డ దిక్కు గొర్రెలను కొట్టుకపోయింది. ఆడ 2 రూపాయలు దొరికింది, తీసుకుంటావా? బొందలగడ్డ కాడ బొందలగడ్డ ఎందుకు బతున్నారా నువ్వు భూమి భారము? సరే సర్లే. ఎవడన్నా పెళ్ళాం అడిగితే బొందల మీద పైసలు ఏర్కొచ్చి కొనుక్కొచ్చినాడు ఉన్నాడు ఎవడన్నా? నాతోన లేవా పైసలు? నాతో లేవు. పా ఇంటికి వా, ఇంటికాడ సంకట ఒప్పిస్తా తిందు గాని. మండుతున్నట్టుంది. నీ గొర్రెలకు నీ బతుకో దండం రా నాయన. నీ అవ్వ నేను ఎట్లా కన్నదేమో. ఓ ఇన్నేళ్ళ నుంచి నేను గొర్రెలు కాస్తలేను నాకు చెప్తున్నావు. పా ఒకరోజు వచ్చి చాలా మాట్లాడుతున్నా గానీ మిర్చిలు కావాలంట. కష్టానికి నోసుకున్నాయి ఇంట్లో గానీ ఓ పండు తిన బుద్ధి కాదు, ఓ పలం తిన బుద్ధి కాదు నాకు. తినాలి నీ అవ్వతో అట్లుంది నీతో అట్లుంది నాకు. తిండి ఎత్తేసుకుంటాడు ఇప్పుడు ఇక. ఇగో చెప్పు బామ్మది. నువ్వు మీ షెల్ ఇద్దరు కలిసి కళ్ళు తాగులు. ఇగో గిలాస్ తీసుకో బామ్మది. గిలాసలా బా గిలాసలు లేవే దాంతో తాగరాదు. ఇది పట్టు ఉండొచ్చు. ఇగో చూసినావా మీ అన్న చెల్లెళ్ళ ప్రేమ ఎంత ఆత్మ. ఇప్పుడు మీ చేనులు ఏం పంట వేసారు చెల్లె? పత్తి వేసినాము, మక్కలు వేసినాము, కందులు అన్ని వేసినాము. పత్తి ఒక మలక అన్నది తీసిండ్రా? తీసినామన్నా. మక్కలు మిషన్ పట్టినరా ఇరిచిండ్రా? మిషన్ కట్టినాం. ఇలా పట్టినరా? మరి ఇంటికి తెచ్చిండ్రా? చేనుకానే గింజలు? చేనుకానే ఉండేనా. అరే మరి గింజలన్నీ అయిపోయినాక రావద్దా చెల్లె? బాగా కుక్కని తిప్పలు కదా. మరి ఏం చేస్తే పానం గురించి వచ్చినాయి. బాగా వచ్చినావు చెల్లె. మరి నువ్వు వస్తే నాకు సంతోషమే. కానీ మరి ఇప్పుడు ఎవరు పోయి పిలుచుకురావాలరా? మనమే పిలుచుకురావాలన్నా తప్పైతే. మనమే పిలుచుకురావాలంటే అది ఆ సూర్య మండలాల్లో కూర్చుంటుందో కూర్చొని కూర్చోవాలి కదా. ఏమబ్బా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? దాన్ని పిలిచేది ఏంటి? మీరు తాగమంటే ముచ్చట పెడతారు. తాగుల్లి పొద్దు పోతాను మనం పండుకోవాలి అంతేనా బామ్మ? కానీ నీ అంత ఓర్చలేదు. ఇప్పుడే వచ్చిన బిడ్డ. బాగుండరా? బాగుండమ్మా. పొద్దు సంది గొర్రెకాడికి పోయిందా? గొర్రెకాడికి పోయినా. బాగుండతామే జరసేపు వచ్చి 5 గంటలకు వచ్చిన గొర్రెలు దొడ్డకి వచ్చినాయా? దొడ్లకు కొట్టే ఇడికి వస్తే ఇంటికి పోదామని. పెద్దోడా ఇక్కడ కూర్చున్నా చూడు, ఎంత పొడుగు కూర్చున్నది. ముఖం చూడు, కాల్చిన చింత వాళ్ళ కాయ పెట్టినట్టు పెట్టి కూర్చున్న చూడు ముఖం. కాల్చిన చింత వాళ్ళ కాయ పెట్టినట్టు పెట్టి కూర్చున్న చూడు ముఖం. అమ్మాయి దొరకరా పోరా పెద్దోడా. ఓ వంటలు బాగానే చేసినట్టున్నావు మాధవి. సాయంత్రం అమ్మ వచ్చిందని చేసిన అక్క. పోనీలే ఈ రోజు అన్నండి మీ అమ్మ వచ్చిందని. చూసినా అలానే మా మడతలు చూడు పొద్దుగాల వండి పెట్టింది అన్నం మొత్తం మన అందరికి. వండిపోయినా అవే నువ్వు. ఈడోటి ఎద్దు నిడిచి మొద్దుకు మెడకు కట్టుకున్నట్టుంది. ఈ ముచ్చట్లేనా మీ ఏంది బాగా నువ్వు అక్క రాకపోయారా? మరి అక్కొత్తెంత రాకుంటెంత అక్కొత్తెంత రాకుంటెంత. నేను లేనా ఇంటికి పెద్దదాన్ని? లేకుండా నేను లేనా? నువ్వు కానీ మళ్ళీ వల్లిస్తుంది మీ అక్క. వచ్చి వల్లిచ్చేదాకా నేను చూస్తానా? దాని నోటికెళ్ళి మాట రాకుండా చెయ్య. అమ్మని పిలు మా తిందాం, ఆకలి అవుతుంది నాకు. అమ్మో ఇప్పుడు మీ అమ్మ ఇంద్రుడు ఉండదా చంద్రుడు ఉండదా? అక్కడ ఆకాశం మీద ఉన్నదయ్యా, అక్కడ ఆకాశం మీద ఉన్నదయ్యా. ఎవరు పిలుస్తారాను? కూర్చున్నది 2 గాళ్ళు వారేసి. అయ్యో మరి ఇంటికి ఎప్పుడు వచ్చింది మరి నేను మాట్లాడతా, నేను దగ్గర తీసుకుంటా, వండిని అన్ని పెడతా, వాళ్ళకి నిమ్మలంగా చూసుకుంటా అంట అందా? పొద్దు కూర్చున్నట్టు కూర్చున్నది.
అమ్మని ఆకలైతుంది. నేను పిలిచినది రాదు నేను పోయి పిలువబోతే యాపకొమ్మలు ఏంటే సుగమవుతుంది చిన్నోని తోలుతా ఉండు. ఓమా అమ్మా ఏదిరా రామ్మ తిందాం అందరు తింటున్నారు. నాకేమొద్దు. ఏ రామ్మ అక్క కాళ్ళు మొక్తా నీ బాంచని నీకు దండం పెడతా నీ కాళ్ళ కడలు ముద్దుగున్నాయి. వేసేది నా మీనకెళ్ళి చెప్పు తంత బాడకావు. నువ్వు నాకు తోడ ఉట్టలేదురా, నా ఇంగిల్ సార్ ఈకలేదురా. మీ బావతార సాని ఈకి బతికినవు. కాదక్క బజార్లో చెప్పుల మీద కనుక ఫుట్పాత్ మీద కూర్చునేవేమే కాంబారి ఇళ్ళ సూదుల మీద చూస్తాను నీ కాళ్ళు కాకులు విడవా ఎప్పుడు వచ్చింది. దాంతో కూర్చొని మంచి చెడ్డ మాట్లాడి ఓ ముచ్చట మాట్లాడి ఎట్లున్నారు ఏం కథ అని అడిగి ఇట్లా కలిసి దాపించి ఇట్లా తినబెట్టాలి. అది ఊరికి పోయి అందరికి చెప్పాలి అమ్మ వదిలేక ఇట్లా అని గయ్యాడి గంప అన్న రాసి నాకు ఏ ఇయ్యపురాలు లేదు, నాకు ఏ మొగలు లేడు, నా కొడుకులు లేరు, కోడాళ్ళు లేరు. అందరి మన్ను పోసుకొని గొడ్డుముండ నైపు కూర్చున్నా. నాకెవ్వరు లేడు, తోడ కూర్చున్నాడు కూడా లేడు. ఆయన కూడా నిన్నటి దాకా బతికుండే ఇవాళ ఆయన బొందలు పెట్టి బొందల బొద్దులు పెట్టి కూర్చొని ఆ పనికి మాలిందా నేను మాట్లాడిపిస్తున్నావురా ఊరికే. అది ఒకటి దానికి ఏమంటారు చూడు, దాన్ని అట్లా ఉండదు దాన్ని ఎవరు. ఓ బావుక నీకు ఎప్పటికీ ఏ చింత లేదన్నట్టు లేదు. నిన్ను పెట్టమంట అని అంటలేను, పొయ్యమంట అని అంటలేను, కోనాయ అంటలేను, నిన్ను వలకరిస్తలేను. ఏమన్నా మన పోసుకొని ఏమన్నా పిరియలు కొట్టుకొని నేను లేరు. ఎవరికి దుంప కూడా కట్టిందో, ఎవడు పంచాయతీ తీసిండో, ఎవడు లేని తిటకాయం తీసిండో లోకానికి తెలుసు. ఆడదాని అంటే ఆడదాని అంట. నేను కూడా ఇటువంటి మొగాన్ని చూడలే. ఆ పిల్లలందరూ ఆకలి కొని రా లవన్న, ఆ పిల్లలకు అన్నం పెట్టి కాదు పడు. అది రాపిటమానా దుకాణం తప్పి దుకాణం పెట్ట వచ్చిన గిరికాంతా మదిపోయిందట. నారాయణ నన్ను ఎట్లా వేసిపోతేవి రాయన నీవు. నారాయణ వంకాయలు బెండకాయలు పట్టుకొని ఏం నేర్పుతున్నావే ఆడతారా? ఎంత పొడి కూర్చొని గుడ్డమాసామరా కూర్చొని ఆట తీగ రకాలు తెచ్చావు బుద్ధి కనుక పట్టి ఆడదంటే ఆడదే మొక్కలు ఇస్తున్నది. లేక నా చెల్లెలు ఇంటికి వచ్చేది ఇంత వరకరిచేలా ఇంత పెట్టేది. నీ అమ్మ ఎక్కడ పద్మాచి నువ్వు కూర్చొని చెప్తా. నువ్వు కూర్చో బదలాబు చెయ్యదలిగినబ్బో. నాయమ్మా మీ అత్తగారి ఇళ్ళల్లా మీ మొగలు కూడా మిమ్మల్ని ఇట్లనే కొట్టదమ్మా. నాయమ్మా నా తొడబుట్టినోడే వాళ్ళ సంఖ్యలో పోయి ఇరిగితే నేను ఎవరు చెప్పుకుందమ్మా నా బాధలు. నాకు కూడా చేతులు ఉంటాయి. నేను ఆడదాన్నే కానీ బలం ఉండదు నాకు కూడా. అవును ఎవరికి వస్తారో పోస్తా, నిరుపడి పోస్తా లింగిలేపి. నారాయణ మా అక్క కొడుకా అక్కనంట అక్క నానిది నీ తారా అక్క. ఓ బాబు గంపకాయ ఆడుతుండదు. అది వస్తే ఎంత లోకం రాకుంటే ఎంత లోకము. మనం తిందాం ఇక్కడ మళ్ళీ బాగా మనం తిందాం, మనం అమరించుకుందాం, మనం నూకిచ్చుకుందాం. సరిపోయారు ఇద్దరు. దూడలు మింగినట్టు మింగుతున్నాయి. మరి ఏమాయత్తమ్మ రా ఎట్లా అయింది అంటే అని పెద్దదాన్ని అడుగుతున్నా. రాజుగా మొగనికి ఆరబెట్టింది, దేవర్ర కారబెట్టినట్టు మింగుతుండరు. మామా ఎందుకు పెట్టుకుంటారు ఆ చెడిపోయింది దాంతో అన్నట్టు చూస్తున్నాయి. మరి మీ తల్లికి అలిగి కూర్చుంటే గిట్లనే ఊకుంటారే. ఈ ఎబ్రాలు బిడ్డకి చెప్పుకోదా పోయి మీ అత్తని లేపుకరా పోమ్మ, పోయి మీ అత్తని తినమని పోమ్మ అంట అని రాజుగా ఎవరిని అడిగినావు? నీ తల్లి అలిగి కూర్చుంటే నువ్వు అట్లే ఊకుంటావా?
నా కార్యాలు తెగుతున్నాయి. కన్నా కష్టం చేసి కన్నా రాజ్యాలు పోయి నేను ఇల్లు కట్టి భూమి నిలబెట్టి గొర్రెలు నిలబెట్టి బర్రెలు నిలబెడితే రాజు వచ్చి పిల్లలు చెప్తున్నారు అన్ని సిగ్గులేదు చెప్పుకో. అవును వచ్చి రెట్ట పట్టి లేపింది. అయ్యో నా పిల్లలు రాకపోతే నేను వచ్చినగా అక్క నాకు అన్న పిల్లలు కాదా నా అన్నదమ్ములు నా వదిలేలు కంటే నేను అన్నట్టు కాదా నేను బతలాడలేదా దూడలు మింగినట్టు మింగుతున్నాయి ఆ కళ్ళు తాగి రేపు పొద్దుగాలు ఏరుగా పెట్టండి ఆ పువ్వ దీని కక్కడ కాలువ గాని నీ కొడుకులు నీ కోడలు నవ్వుకుంటున్నారు సిగ్గులేని బాడకావు నవ్వు ఆపుకుంటున్నావు కదరా పిల్ల మరి కూర్చుని నవ్వుతున్నాడు పుని బతకలా మనవయ్యా బావా ఓ బావా ఇక ఇవన్నీ కాదు కోపమో తాపమో కొట్లాట అయితే అయ్యింది దాని కోపం వచ్చింది అది తిట్టిందో ఏడుతుంది పోయి బతలాడు తీసుకురా ఎవరు నేనా నేను పోవాలి నువ్వు నా బంక కావాలి నీ కూడొచ్చి అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 నీకు పెట్ట కూడా పెట్టమే ఏ పాసగాడు ఓ పనికి వాళ్ళ సమతి తర్వాత నాకు కళ్ళు వేయలేదు నాకు మిర్చిలు ఇయ్యలేదు నాకు కూర పెట్టలేదు నాకు అన్నం పెట్టలేదు అని తెల్లందాక నన్ను పడుతుంది నేనెవరి వాడువా నేనెవరు నాకెవరు దిక్కురేడు దూడలు బాల్చినాడు ఒక్కొక్కటి లేవా వచ్చి ఏమాయత్త లేవు నువ్వు బుక్కెడు తిందా అంటున్నా బా ఆడి వంటి ఆడివే ఎవరింటో లేరే సొంటి కూడా భూమి బతకల మాట్లాడు బిడ్డ అది వినది అది బాబాయ్ ఆమె ఇప్పుడే కలెక్టర్ జాబ్ చేసి వచ్చింది బాబాయ్ సర్లే అంటున్నది లోకమంతా ఎత్తి 7 దశల మన్ను ఏటి మీద ఏం చింత అంటే కూటి చింతనంట కూటి చింతనంట అమ్మ తిందురా అంటలేడు అంత నాకు ఇట్లా కూర్చున్నావురా నీ కార్పుల మనవయ్య అయ్యో నా కొడుక నువ్వు ఉట్టి పడ్డప్పుడు ఎవడు విలువలే నా దగ్గరికి ఎవడు రావద్దు మన ఓసుకొని పిరివేల కొట్టుకొని పొర్రి బొగారు లాంటి తీసుకొని పిరి ఎలా కొట్టుకొని మసీదులో పోయి చేసుకోలే పెళ్లి నేను చిరరాయికి ఏం రాలే ఇంత కంపాయి గయ్యాడి నువ్వు గయ్యాడి అమ్మ మసీదు ఎందుకు వంటది ఎవరు చెప్పిన బుద్ధిరా రామయ్యో రాక మా అమ్మ వస్తే లొల్లి చేస్తాంది అత్త మీ అమ్మ వచ్చినందుకు నాకేం కలకల కాలే వచ్చిన కానించి చూస్తాను అత్త మా అమ్మ వస్తే ఎందుకు కొడతలేవు నువ్వు సాయంత్రం నుంచి పంచాయతీ చేస్తాను ఇప్పుడు గిన్నెలు ఎత్తాను ఎవరు చేసిండే పంచాదు మీ మామ చేసింది మీ అమ్మ మెల్లగొచ్చి గమలాక కూర్చొని అన్నకు నేర్పి అన్ని చేసి జగడాలు పెట్టి నా ఏ నలిక్కుట్ల దాని లేక మా రాజు కూర్చున్నది ఇంకోసారి రావద్దని చెప్తాను ఏమరుకుతలేవు నువ్వు నీ అమ్మ రాకపోతే వచ్చుడే పాపం అయినట్టుంది మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని ఇంట్లో ఆడోళ్ళ పోరుండద్దు మా చెల్లెలు వచ్చినందుకు నీకు ఎందుకు కల మాధవి ఆమెకి ఎవరినన్నా చూస్తే కళ్ళు చిట్టిపోతే ఎవరు రావద్దు మనల్ని నోరవదు మా అమ్మ నోరవదు ఎవరు వద్దు నువ్వు ఒక్కదాన్నే ఉండు ఇంట్లో మీరేం కట్టలే మీ అమ్మరు ఏం కట్టలే మీరేం కట్టినారే మీరు మన్ను వచ్చినారే మీరు ఫినియలకు వచ్చినారే పెద్ద పీకేసుకుంటారు ఎత్తేసుకో గిన్నెలాంటి సొట్టువంగా ఎత్తేసుకో నా మొగుడు ఏడున్నాడో ఏమో ఇంత పంచాయతీ ఎత్తంటే కనీసం రాను కూడా రావట్లేడు మాధవి నువ్వు నోరులో పెట్టుకొని
ఈ తక్కులాడి చేసే కథలకు మిమ్మల్ని నిగనియది, మొగలతో సంసారం చేయనియది. ఈ ఆడదాంతో ఒకటే ఉంటుంది మొండి మొదలాడి. ఏంది చిన్న ఓనాడు నిమ్మలంగా తిన్నది నిమ్మలంగా వన్నాడు లేదు ఎప్పుడు వెళ్ళాలి ఉన్నారా లేదు బిడ్డను చూస్తాను వస్తే గిట్నే నా చేసేది లొల్లి. నువ్వు పోతే మీ ఇంటికాడ ఇట్లా చేస్తారా నేను ఇంటారు ఒకటై నన్ను నా ఉసురు పోసుకోవచ్చమ్మా. మేం పోసుకుంటానో నువ్వు పోసుకుంటానో ఉసురు అందరికి తెలుస్తూనే ఉంది. నాకే రాత్రుంటున్నా అమ్మా. అమ్మో నీ నా తొడబుట్టా వాడుకవు అలసగలిగబట్టమ్మా. తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు రోరయ్యా, తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు రోరయ్యా. అవునే ఏ నా అత్త మాట ఇంతవరకు జవదాటకుండా ఉండా ఒక్కనాడు నువ్వు జవదాటకుండా పట్టుకే గోడ కూసబెడతావు మందిళ్ళ. మా ఎత్తను మందిర్లలో పోయి పండుకో అంటాను. నేనేం చెప్పలే, దానికి ముసలిదానికి బలిపు ఎక్కువ పండుకుంటే నేనేం చేతనే. బల్బు ఎక్కువయ్యా ఏనాడన్నా పిలిచి ముద్ద అన్నం పెట్టినావా? ముసలిదానికి జ్వరం వస్తుందంటే చూసినావా? నేను పెట్టకపోతే నువ్వు పెట్టావి, నేను పెట్టకపోతే నువ్వు అంత జులాం చూపిస్తున్నావు. నిన్ను చూస్తలేమా మేము? మా అబ్బాయి అయితే రానే రాదు. ఇంకా చిన్నమ్మ వచ్చింది, నీ ఆడవిల్లనే కదా, మామయ్యకి చెల్లెలే కదా. ఫోన్ చూసిపోతే అందుకు వచ్చింది. ఓడవా నువ్వు మధ్యాహ్నం నుంచి కడకడ పెట్టుకుంటున్నావు, తిననీయవా కూడు? నీ బిడ్డను కూడా ఇంటికి ఇచ్చినావు కదా, నీ బిడ్డకి ఇట్లా చేస్తే ఊకుందువా నువ్వు? ఎందుకు ఊకుంటది? నా బిడ్డ మీదాకా సంసారాలు చేయది. నా బిడ్డ నిక్కరంగా మొగనికి సంసారం చేస్తది, చేరిపోతది, ఇంటికాడ పని చేస్తది, అత్త మామలను మంచిగా చూసుకుంటది. మేము పోలే చేనికి ఇప్పుడే వస్తుంది. చేసిన రమ్మా మీ చేసుటకు చెదలు పట్ట అక్కని అంత అకుంట్లో మిమ్మల్ని పెట్ట ఎవరి ఇంట్లో లేరా అత్త కోడళ్ళు? ఎంత చేసినా ఏం చేయలే మీ కోడలు ఏం చేయలే అంటది. బావి గడ్డకు చెరువు గడ్డకు పెట్టి గుడ్డలు కప్పొచ్చి రంగ ఊరేగుతుంది కానీ అందరినీ సూర్య ఎక్కువలే. నేనేం సూర్య ఎక్కువలే అమ్మా. మీ అమ్మలు మీరు మీ నాయనలు వచ్చి బిల్డింగ్ లో పడుకొని పొల్లుండి దాంతో మనకేంది? నీకో ఎడ్డోని కట్టింది, నాకో మూగోని కట్టింది. నేను కట్టినానే నీ కళ్ళు పోయినాయే. ఆనాడు చూసుకోలే మీ ఆనోడే కదా నేను చేసుకున్నావు. తెలిసి కొంపలో పడ్డా నేనే. ఏమైనా గొర్రెలు బొవ్వ గట్ల అవ్వ పంచాయతీ పెట్టుకుంటున్నా పెళ్ళంతా సోయలేదురా. ఏమైనా బువ్వ కడుపు గంత కడుక్కొని కూర్చున్నావు. నీ కడుపులా కట్టే ఏంది బావా? ఏంది నిమ్మలంగా వచ్చి గోపుతానవేంది మాకు వచ్చింది, నన్ను చూడాలనిపించి వచ్చినందుకు మీ అవ్వ లొల్లి పెడతాంది. ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నేను లొల్లి పెడుతున్నారా? నేను లొల్లి పెడుతున్నా. పెళ్ళం మాటిని అమ్మ ఏమైంది లొల్లి పెడుతున్నావు కానీ దవడకెట్ దాన్ని వీకుతున్నావు. అనేది అడుగుతున్నా ఏమడుగుతానో గట్టిగా అడుగు. ఏమైంది చెప్పు. నాకు పని లేదురా. 4 సీసా కళ్ళు ఆయన బిడ్డ బేసాన్ అవుతున్నది. బడబాలి కళ్ళు తాగి ఏం చేయాలని అర్థం కాక దండం పెట్టుకుంటున్నా. ఊకే పొద్దు మీకోసం కూడి అనుకుంటే కదా ఒక్కటే నువ్వు పెడతారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. మీరు సంసారాలు మళ్ళేసేటోళ్ళు మీరు వండరు. పిల్లలు మొగలు బెడ్రూమ్లలో పోయి అమరించుకొని పండి ఈ ముసలిపుండ కొడుకు తాగాడ వాడితే లేవుండ్రా అంటే ఒక్కటి లేవది. ఓటి మొగల్ని అమరించుకొని పంతది, ఓటి మనసాన్ని అమరించుకొని పంతది. ఎత్తుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టింది ఎవరు? నా మొగుడు కాదా? పెద్ద మంచి రొల్లుతాను అట్లే ఉంటా తెలుసుగా మీకు. ఎదువరా వీళ్ళు బతిమలాడ బట్టి నీ అత్త వచ్చింది. ఎవరి ఎవరితో బతిలాడింది? తిన్నాట తింటే మంచిగా మిర్చీలు తెచ్చుకొని కలిసి తల్లి పెట్టుకొని మింగుతున్నారు. నీళ్ళు చూస్తున్నారంట. వాళ్ళు మొగలకు సంసారాలు చేస్తలేరు, వాళ్ళ తాన పిల్లలు లేరు, వాళ్ళకి తల్లు లేరు. వాళ్ళు మీరు 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 ఇది సినిమా నడుస్తున్నా చూడండి. మా ఇంటనే కొట్టాడుతున్నారు నాకు కొల్లెక్కడ పట్టుకోండి.
దండం పెడతా కూర్చొని తినురి పొద్దుగాల ఏమంటే పొద్దుగాల మాట్లాడు నువ్వు మీ అమ్మ కలిసి కూర్చొని తినుర్రి మండుతున్నట్టుంది నేను మా అమ్మ కలిసి పోతాం అమ్మ నువ్వు వచ్చినందుకేనే ఇంట్లో లొల్లి లొల్లి చేస్తాను నడు ఏమద్దు నడు నడు ఏ ఊక పోరి ఊక మామ రాక రాకొత్త గిట్లనే నాన్న లొల్లి పెట్టేది ఈ ముసల్దాన్ని ఏడికి పంపుతావు ఈ రాత్రి ఏడుస్తుంది నన్ను బదనాం చెయ్యాలి మళ్ళా ఈ గన్నెసారి పోయి దాని అత్తగారి పోయి మా వదిన గిట్ట అన్నది మా మరదలు గిట్ట అన్నది చెప్పాలి చెప్పాలి మా అబ్బా మీ అమ్మ తిప్ప పని నువ్వు తిప్పుతున్నావు కానీ మాధవి ఏంది నీకు ఆకలి అయితే కూర్చొని తిను నేను తినా నాకొద్దు మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని ఇంట్లో ఆడోళ్ళ పోరుండద్దు నువ్వు తిను కూర్చోరే పొద్దుగానే మాట్లాడుతున్నాం పొద్దుగానే కూర్చోండి మీ అమ్మని కూర్చోడు నాయన ఎవరు తింటారు ఎవరి పిల్లలు నేను వచ్చినప్పుడు సందులే అమ్మా ఎవరు తింటే ఓర్వదయ్యా వద్దు కూర్చొని తినుర్రి పొద్దుగా అంటే పొద్దుగా మాట్లాడదాం నా దగ్గర వండ నువ్వు పెట్టుకొని తినే మీ అమ్మని కూడా తీసుకొని తిను నేను పోతాను పో తిను ఓయ్యా నడు అమ్మ నడు ఇంటికి చుట్టమో గట్లేదు నడువా అయ్యో నా కొడుక నువ్వు ఉట్టి పడ్డప్పుడు తినేటోళ్ళం గిట్ట తినని మా తిన్నాడు ఆయన నడువా ఇంట్లోకి ఓ మనిషి కడుపు సగమైంది అమ్మ బాబాయ్ ఏ లానే ఈ గిన్నె కడుగు నేను గొర్రెల కడుగు వేస్తా మళ్ళా గొర్రెలు ఉంటాడన్నా వీడు గింత కథ అవుతుంటాడా నీ గొర్రెల నేను మన్ను పోయా అయ్యా అల్లుడా ఇక మీ అమ్మ ఏం చేస్తుంది గణసారి లెక్క కూర్చొని అని మెక్కి మంచిగా యథార్థంగా కూర్చొని తింటది ఏం పోతానయ్యా ఏమయ్యా ఏంది బామ్మార్ది రావు లోపలికి ఏం చేస్తాడు కూర్చొని రా బెడ్రూమ్ లో పోందా వచ్చిన మనిషిని యథార్థంగా ఉంచరు ఇంట్లో మనుషులను యథార్థంగా ఉంచరు పొద్దున్న కష్టం చేసి వచ్చిన వాళ్ళను యథార్థంగా ఉంచరు ఎప్పుడు పొద్దుగాల పొద్దుకి ఇదే రసరస ఎంత మంది అన్న చూడని నేను పెడుతున్నాను లొల్లి మరి ఎవరు పెడుతున్నామా చూస్తున్నా బస్ స్టాండ్ కాడికి వినిపిస్తుంది మీ ఇద్దరిది ఆడికి వస్తుంది మైక్రో సౌండ్ పెట్టినట్టు గుడికాడ పొద్దుగా మైక్ పెడతారా అట్లా ఇన్ని వస్తుంది నడవని బిడ్డ నడిచేటోళ్ళది నడవని నాది తినుర్రి మీ ఇద్దరే తినుర్రి ఎందుకు జన్మించితి కలియుగమునా అమ్మ మనుషులు చల్లకుండా ఏమే అయ్యిందా అన్న ఏం కావాలయ్యా అంబరం అయ్యిందా యథార్థమైందా అయింది నీ ఇంటోళ్ళు కాదు నువ్వు పెద్ద గుళ్ళ ఆ బాలమ్మ గుళ్ళ కూర్చుంటా చూడు అట్లా కూర్చొని ఇదంతా లొల్లి చేసి తిననీయకుండా అందరు నిలగొట్టి ఏం ఆడదానవే నీ బతుకు జడ నీ బతుకురా మానువయ్య ఎందుకు పుట్టినవే నువ్వు ఎట్లా పుట్టినవే నువ్వెందుకు పుట్టినవరా అల్లా నీ చెల్లెలు రాగానే లొల్లి 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 చాటు మొదలు పెట్టిండు నేర్పింది కూర్చోబెట్టుకొని అన్న చెల్లెళ్ళు కలిసి కళ్ళ చీతలు దాగి ముక్కట్లు పెట్టుకొని నా ముచ్చట పెట్టుకొని నా ఉసురు పోసుకొని మీరు బాగుపడతారా నన్ను ఒక్కదాన్ని ఏ చింటాదులు కలిసి నా మీద ఉరిమితే ఏం బీకలేరు వచ్చినాడు చెప్పి ఆడి కూర తెచ్చి కలాయించింది వేసింది కళ్ళు సీసాలు తెచ్చింది ఏం ఆడదానవే బట్ట బద్దానవు ఇంత నీయాసోటి బద్మాసి ఈ రోకాల ఎక్కడ చూసినా కానరాదు పొట్టగాంజాను కూపురం లేచింది పొద్దున్నకి తండ్రి కుతున్నది నీ కడుపులు ఎడుకుతున్నా డబ్బు ఉడికినట్టు ఉడుకుతుంది ఇప్పుడు అర్థమైంది కదా ఉడికి నీళ్ళు సన్నీళ్ళు కలిపి పోసుకున్నట్టు కాలే ఇక కూర్చొని తిను అక్కడ కళ్ళు సీసాలు ఉండయి తాగి తిని పడుకో తొరి అవ్వని ఎక్కడ దారా ఉండవే ఇక ఉండు పొలరాడు అంతా తిను తాగి పొలరాడి ఉండు నేను కూడా పోతున్నా నిన్నెవడు ఉండమాట అని అంటున్నారా నా తాన్నే వాడుకో అయ్యా ఎట్లా ఉన్న నిండార సంసారం చేసింటివి నా తొడంతుండవు అంటా అని అంటుండ
పెద్ద ఇరుసుకొని మాట్లాడుతున్నారు. అందరు చూసినారమ్మా, అందరు కలిసి నన్నే బదలాం చేసిరి. కొమరక్కనే లొల్లి, కొమరక్కనే పంచాలు, కొమరక్కనే చెడ్డది. అమ్మో ఆయన చెల్లెలు మంచిదే, కోడళ్ళు కుక్కన్లు మంచోళ్ళే, కొడుకులు మంచోళ్ళే, మనమలు అందరు మంచోళ్ళే. నా తారికి వచ్చేటాల కాల అందరి కడుపులో మరి ఇసాలే ఉంటాయో గుడ 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 కూడా ఉడుకుతాయి. పోయి బెడ్రూమ్లో అలా అడుకొని మీరు ఎంచక పడతారు. పన్రి నాకు లేని చెత్త వెచ్చి తెల్లారని నీవు ఎట్టెట్లా తోలుకొని పోతావో అది నా ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవాలి. నాకు చిన్నది బిడ్డ మళ్ళా గేటు కాడికి కాదు కదా ఊళ్ళో కడుగు పెట్టనియ్యా. గిరిదవారికి పోలీసు అని పిలిచి నీ పలగొడతా అనుకుంటున్నారు. పోరా పో, నల్లబొక్కని చేసుకో, తిమ్మరాశర పడిపో, చెరువు నిండింది. మంచి ఒలి వాడి చేస్తున్నారు. నువ్వు వాడి చేస్తేమారా బొట్టు గాజు ఈ రాత్రి పలగొడతా పో. నీ నోట్ల జీడివయ్యా, నీవెంచుక పడతావురా. చూడుండ్రి చెల్లె, చూడుండ్రి. ఇగో రేపు పొద్దుగాల అది ఎట్లా అయితే అదిగిన బిడ్డను తోలుకొని నా గేటు దాటాలి. నేను ఊరేసుకొని సస్తా. నేను ఇలా చెర్తు ఆడదాన్ని. నేను చెర్తు దాయించుకోకపోతే నా అయ్యకే ఉంటుంది. నేను చెర్తు దాయించుకున్నా. పరి నా పాసల కూడు కావాలంటే నాకెందుకే నీ కూళ్ళ మనవయ్యా. మీ కూళ్ళ అంటి పెట్టుకొని పోను. బెడ్రూమ్లలో వరుతున్నారు ఏమో పెళ్ళాల మొగలు కలిసి. పొర్రి యాన్న ఊర పడతా. పొర్రి కాలుతా అంటావేందే? పో, మీ అమ్మ రమ్మన్నది కదా, తయారుగా పో. బోన్నా లేదా నాత్రే బువ్వ సగం తినిపోయిన గొర్రెకాడికి. ముక్కలు వేసుకోమ్మా. అట్లే నువ్వు కూడా వేసుకో మామయ్య నీ ప్లేట్లలో. నాకు వద్దమ్మా. ముసలి కొడుక సిగ్గు లేదురా. కొడుకు పిల్లలే పిల్లలు ఆరా, బిడ్డ పిల్లగాడు కాదా? చెల్లకి నేను ఉన్నా, నా బిడ్డ అది. తల్లి తర్వాత తల్లిని నేను చూసుకోనా? ఎప్పుడన్నా అంటే కూడా నేను లేప పొద్దుపోయినాక లేస్తే కూడా ఏమో పండంతి అలసిపోయి ఉన్నది కదా అని లేపనే ఏమన్నావురా? నేను షుగర్ ఉండాలి, నాకు షుగర్ ఉండాలి. కొడుక నాకు తొడబుచ్చాడు అరా నువ్వు. పిచ్చిలేసిందా నీకు?